వన్ను చూడమేలి మయ్యుండు దాని పొట్ట విప్పి చూడ చూడ పురుగులుండు పిరికి వాని మదిని బింక మీలాగు ఉప్పు కప్పు రంబు నొక్క పోలికుండు చూడ చూడ రుచుల జాడ వేరు వేరుగుండు పురుషులందు పుణ్య పురుషులంత వేరు పప్పర బాబా నమస్కారం. స్టార్ మహిళ 2600+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ టీవీలో చాలా చాలా ఏళ్ల నుంచి ఆడవాళ్లే కాకుండా ఫ్యామిలీస్ కూడా ఆదరిస్తున్నటువంటి స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజు మనకి ప్రకాశం, నిజామాబాద్, కరీంనగర్, కృష్ణా నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. హాయ్ సుమా, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నా పేరు శ్వేత. నా హాబీస్ వచ్చేసి డాన్స్, సింగింగ్ అండ్ రీడింగ్ బుక్స్ అండ్ ఎస్పెషల్లీ స్లీపింగ్. పడుకోవడం, నిద్రపోవడం ఎంత బాగుంటుందో. బజ్జుంటే మార్నింగ్ అలారం మోగినప్పుడు మనకి వచ్చేటువంటి ఆ నిద్రలో ఉండే కిక్కే వేరప్ప. వేరే టైముల్లో కన్నా అలారం ని అలా కొట్టేసి ఇంకొక 5 నిమిషాలు పడుకోవడంలో ఉండే మజా ఉంది చూసారా. అబ్బబ్బబ్బబ్బా. అంజలి. నా పేరు అంజలి ఫ్రమ్ బెంగళూరు అండ్ ప్రెసెంట్ ఇస్ ఫ్రమ్ యాక్చువల్లీ విజయవాడ. ఓకే. మై హాబీస్ ఆర్ డాన్సింగ్. ఐ లెర్న్డ్ బెల్లీ డాన్స్. బెల్లీ డాన్స్. yes. వావ్, వండర్ఫుల్. బెల్లీ బెల్లీ. ఈ రోజు మనం బెల్లీ డాన్స్ చూడబోతున్నాము బై అంజలి. ఎన్నేళ్ళు నేర్చుకున్నారు? 3 years. 3 years. ఓకే. ఓ, బెల్లీ డాన్స్ కి స్పెషల్ కోర్సు ఎక్కడ ఉండింది? బెంగళూరు, బెంగళూరు. బెంగళూరులో. ఓకే, చూద్దాం. అన్నపూర్ణ. మేడం, నేను ఒంగోలు నుంచి వస్తున్నాను. ఓకే. నా పేరు అన్నపూర్ణ. నేను హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు. ఓకే. అనుజ్ఞ మైత్రి. హాయ్ సుమ గారు. హాయ్. నేను మీ 2600 షోలు అన్ని చూసానండి. అవునా? ఆ, ఇది మొదలైనప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు? నేను 5th క్లాస్ చదువుతున్నానండి. నిజంగా? అవునండి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు బీటెక్ అండి. 5th క్లాస్. 10 ఏళ్ళు, 15 years. తప్పు చెప్పింది. 5th క్లాస్ కదా, 5 years కాదు. 5th క్లాస్ అంటే 11 years 12 ఏళ్ళు. ఆ. ఓకే, 12 + 10 20. కరెక్ట్. ఆ. 5th క్లాస్ లో ఉన్నప్పుడు నువ్వు చూసిన ప్రోగ్రామ్ నే మళ్ళీ చూస్తున్నావు. మరి మీరు ఉండేసరికి ఏది నాకు అలా అనిపించదు. మా అమ్మాయి ఏమో ఇప్పుడు 5th క్లాస్ లో ఉంది. నా పేరు అనుజ్ఞ మైత్రి. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. ఓకే. ఐ డాన్స్, ఐ సింగ్ అండ్ ఐ రీడ్ నావెల్. ఓకే, సో ఇవాళ డాన్సర్స్, సింగర్స్ చాలా మంది వచ్చారు. చూద్దాం ఎలాంటి పర్ఫార్మెన్స్లు ఇస్తారు. ఇప్పుడు రౌండ్స్ మొదలెట్టేద్దాము. స్టార్ మహిళ 2600+. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. నీకు బెల్లీ డాన్స్ వచ్చన్నావు కదా? వచ్చు. నాకు గల్లీ డాన్స్ వచ్చు. Come on, let's do together. నేను అది గల్లీలు ఉంటేనే చేస్తాను. వినాయక చవితికి వినాయకుడిని ఊరేగించేటప్పుడు దాని ముందర జజ్జనకరి జనారే అని, హోలీ పండగప్పుడు ఫుల్ రంగులు పూసేసుకొని ఎవరి మొహాలు గుర్తు పట్టలేనప్పుడు అప్పుడు జజ్జనకరి జనారే హోలీ పండగ రోజు ఎవరైనా. అంజలి, నీతోనే మొదలెడుతున్నాను. Okay. అన్నిటికీ రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. 20 seconds టైం ఉంటుంది. Okay. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మన దేశానికి ఉన్న ఒక సరిహద్దు దేశం పేరు చెప్పండి. ఇండియా. హితుడు అని ఎవరిని అంటారు? చెడు చేసేవాడిని. దిక్కులు పిక్కటిల్లేలా ఎప్పుడు అరుస్తారు? రాత్రిపూట్ల. లేడీస్ టైలర్ సినిమాలో హీరో ఎవరు? నాగార్జున. ఉద్యోగులు సెలవు రోజున ఏం చేస్తారు? ఆఫీస్ కి వెళ్తారు. పచ్చిమిర్చికి తొడిమ ఎందుకు ఉంటుంది? పాస్. టైమ్ అప్. మన దేశానికి ఉన్న ఒక సరిహద్దు దేశం ఇండియానా? ఇండియా. ఇండియాకి ఇండియానే సరిహద్దా? హితుడు అని చెడు చేసేవాడిని అంటారు. ఓకే. దిక్కులు పిక్కటిల్లేలాగా ఎప్పుడు అరుస్తారు? రాత్రిపూట. ఎందుకు? పగలపూట అయితే పక్కింటి వాళ్ళకి అసలు నిద్ర ఉండదా పాపం? ఎలా అరుస్తారు ఒకసారి వినిపించండి. లేడీస్ టైలర్ సినిమాలో హీరో నాగార్జున. ఉద్యోగులు సెలవు రోజును కూడా వాళ్ళు మరీ మంచి ఉద్యోగులు కాబట్టి ఆఫీస్కి వెళ్తారు. మీరు ఉద్యోగం చేస్తున్నారా? అవును. ఏం ఉద్యోగం చేస్తున్నారు? క్యాప్జెమినీలో ఫైనాన్షియల్ సర్వీసెస్ అడ్వైజర్. ఓకే, సో మీకు సెలవిస్తే కూడా మీరు వెళ్ళిపోతారా? టైం దొరికేలేదు అంటే ఫ్రెండ్స్ తో యూజువల్లీ బయట వెళ్తాను. బై డిఫాల్ట్. ఉద్యోగం చేస్తున్నటువంటి ఆడవాళ్లుగా మీకుండే కష్టాలు ఏమిటో చెప్పండి. నైట్ షిఫ్ట్స్.
ఎన్నింటికి వెళ్ళాల్సి వస్తుంది? నైట్ 9 వెళ్తే మార్నింగ్ 6 లాగౌట్. అబ్బా నిద్ర రాదా? దానికి మార్నింగ్ అంతా నిద్రపోతాను. కానీ అప్పుడు నిద్ర వస్తుందా? లేదు, ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మేనేజ్ కొడతారా చేసుకోవచ్చు. ఏంటి వాళ్ళు? లేదు, మేనేజ్, ఆల్ విల్ బి టుగెదర్. ఓ వాళ్ళందరూ కూడా రాత్రి ఫన్ shift ఉంటుంది, కాబట్టి నైట్ టైం నా ఫన్. ఓకే, సో వాళ్ళందరూ మీరు మేనేజర్స్ ఉండరు మాతో, నథింగ్ బట్ కొలీగ్స్ ఉంటాం. సో కొలీగ్స్ విల్ హ్యావ్ ఫన్. సో మీరు మాట్లాడుకుంటూ చేస్తూ ఒకప్పుడు సంవత్సరానికి ఒక శివరాత్రి వచ్చేది. ఈ మధ్య ఈ రోజు ఉద్యోగాల వల్ల జాగరణ. ఆల్మోస్ట్ మీకు రోజు శివరాత్రి. ఎంత పుణ్యం కలిసి వస్తుందో. అవును, మీరంతా మాట్లాడుతూ ఉంటారు, మరి జాబ్ ఎప్పుడు చేస్తారు? చెప్తాను మీ మేనేజర్ కి. నో, పచ్చిమిర్చికి తొడిమ ఎందుకు ఉంటుంది? పాస్. 5 రాంగ్ చెప్పారు, 50 పాయింట్లు. ఏ అంజలి, 50 పాయింట్లు వచ్చాయి కదా. ఏదో ఒక్కసారి బెల్లీ డాన్స్ సాంగ్ కావాలి కదా. సాంగ్ ఈజ్ ఆల్సో ఫైన్, అండ్ ది స్టెప్ ఈజ్ ఆల్సో ఫైన్. అవునా, ఇది స్టెప్ చేయైతే ఫస్ట్ చూద్దాం. సూపర్ కదా అసలు. షాల్ వి ట్రై? ఎంత కాలం అయినా సరే నేను అట్లా తిప్పలేనమ్మా. ఇప్పుడు కూచిపూడి నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నమస్కారం నేర్పించి తర్వాత ఇట్లా నేర్పిస్తారు ఫస్ట్ స్టెప్. ఈ బెల్లీ డాన్స్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? నథింగ్. చేతులు మీ హిప్ మీద పెట్టుకోండి. ఓకే ఓకే, దిస్ టేక్ దిస్ అప్, దెన్ డౌన్ లైక్ దిస్. కర్వ్ రావాలి. యా, నేను పార్క్ లో చాలా మంది చేయడం చూసా. దట్ ఈస్ అపెటైట్ ఎక్సర్సైజ్. స్టెప్ 1 అప్, స్టెప్ 2 దెన్ అప్ అండ్ డౌన్, స్టెప్ 3 సేమ్. ఇది హిప్ మాత్రమే కాదు, దీంతో కాళ్ళకి చాలా పని ఉంది కదా. కాళ్ళు షేక్ చేయకూడదు. చేయకూడదు. ఓన్లీ ద పార్ట్ టిల్ ద హిప్. మరి ఇప్పుడు ఇది ఇట్లా రావాలంటే కాళ్ళు ఇట్లా వెళ్ళాలి కదా. యూ లిఫ్ట్ ఓన్లీ యువర్ థై, నాట్ యువర్ ఫీట్. సో నైస్, థ్యాంక్ యూ. ఓకే అనుజ్ఞ, రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆటలో తొండి ఎందుకు చేస్తారు? గెలవడానికి. ఎన్నికలు ఎందుకు పెడతారు? డాన్స్ చేయడానికి. గుమ్మం ముందు గుమ్మడికాయ ఎందుకు కడతారు? ఆడుకోవడానికి. కార్మికులు సమ్మె ఎందుకు చేస్తారు? తాగడానికి. సినిమా చూడాలి అంటే టికెట్ ఎందుకు కొనాలి? టైమ్ అప్. ఆటలో తొండి గెలవడానికి చేస్తారు, కరెక్ట్. డాన్స్ చేయడానికి పెడతారు ఎన్నికలు, ఓకే. గుమ్మం ముందు గుమ్మడికాయ ఎందుకు కడతారు? ఆడుకోవడానికి కడతారు. అసలు గుమ్మం ముందు గుమ్మడికాయ ఎందుకు కడతారు తెలుసా? దిష్టి పోవడానికి కడతారు. దిష్టి పోవడానికి కడతారు. ఎవరికి దిష్టి? ఇంటికి దిష్టి తగలకుండా. గుమ్మడికాయ ఎందుకు కడతారు అంటే ఎప్పుడైనా సరే ఇంట్లో ఏదైనా కూరలు తక్కువ అయిపోతే కూర చేసుకోవడానికి అదైనా ఉంటుంది కదా. ఒక గుమ్మడికాయని అక్కడ కట్టేసి పెడతారు. ఎండిపోద్ది కదా సుమా. అంటే ఇప్పుడు ఎవరైనా బంధువులు వస్తారు, ఏమీ లేదు అనుకోకుండా అందులోంచి ఒక ముక్క తీసుకొని కూర వండి పెట్టండి. మళ్ళీ అక్కడ పెట్టొచ్చా? తగిలించచ్చు. కొబ్బరికాయ ఇది జోకింగ్ సైడ్. ఫ్రాంక్ సైడ్ ఏమిటంటే కడతారు కదా సుమా. కొబ్బరికాయ కడతారా? కొబ్బరి నీళ్ళు ఇవ్వడానికి. నెగటివ్ ఎనర్జీని కట్ చేయడానికి బాగా ఉపయోగపడేటువంటి వెజిటబుల్, అత్యంత పాజిటివ్ ఎనర్జీ ఉండేటువంటి వెజిటబుల్ అన్ని వెజిటబుల్స్ లో కల్లా గుమ్మడికాయ. అందుకనే గుమ్మడికాయకి అంత ప్రాధాన్యతనిచ్చారనమాట మన పెద్దవాళ్ళు. మనకి దిష్టి తగిలితే మనం గుమ్మడికాయ తింటే దిష్టి విల్ గో. మనం దిష్టి తగిలితే అంటే నెగటివ్ ఎనర్జీ నీ లోపల ఉన్నట్టయితే గుమ్మడికాయ అది తీసేయగలిగినటువంటి శక్తి, ప్రాణశక్తి దానికి చాలా ఎక్కువ. ఓకే, అందుకనే చాలా పుండ్లు అవి మానడానికి కూడా గుమ్మడికాయ జ్యూస్ తాగడం చాలా మంచిది అంటారు. అలాగే మనం ఇంటి లోపల నుంచి పాస్ అవుతున్నా, బయటకి వెళ్తున్నా, ఒకవేళ మనలో నెగటివ్ ఎనర్జీ ఉన్నా, లోపలికి వస్తున్న వాళ్ళల్లో ఉన్నా అది కొంచెం వరకు లాగుతుంది. అందుకని కడతారు. అదే గుమ్మడికాయకు ఉండేటువంటి ప్రాధాన్యత. సో ఏ వెజిటబుల్స్ అయినా వాటన్నిటి మీద ఎక్కువగా ఉండేది దానికే, కాబట్టి అప్పుడప్పుడు తింటూ ఉండండి. నమ్యం. ఓకే. ఎర్ర గుమ్మడికాయ కొంతమందికి పడదు.
వాతం కొంతమందికి. ఒడియాలు కూడా చేసుకుంటారు సుమా. వడియాలు కూడా చేసుకుంటారు. అవును. కార్మికులు సమ్మె ఎందుకు చేస్తారు? తాగడానికా? తాగడానికి ఒక రీజన్ అది. తాయి పడుకోనికి. అదే. సినిమా చూడాలి అంటే టికెట్ ఎందుకు కొనాలి? పాస్ చెప్పేశారు. 3 రాంగ్ 30 పాయింట్లు. ఇప్పుడు అన్నపూర్ణ రెడీ. అన్నపూర్ణ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చదువు బాగా రావాలంటే ఏం చెయ్యాలి? ఆడుకోవాలి. కూల్ డ్రింక్ చల్లగా ఎందుకు ఉంటుంది? పాస్. రైతు బజార్లు ఎక్కడుంటాయి? పొలంలో. కర్రా బిళ్ళ ఆట దేనితో ఆడతారు? పాస్. ఇంగ్లీష్ సినిమాలో ఎన్ని పాటలు ఉంటాయి? 100 పాటలు. రాజుల కాలంలో రాజు భార్యని ఏమని పిలిచేవాళ్ళు? మొహమ్మద్ ఖాన్. టైమ్ అప్. చదువు బాగా రావాలి అంటే బాగా ఆడుకోవాలంట. మీకు పిల్లలు ఉన్నారు కదా, ఏం చదువుతున్నారు వాళ్ళు? ఒకడేమో నర్సరీ, ఆ. ఒకడేమో ఇంకా ఏం లేదు. ఇంకా ఏం లేదు. ఓకే, ఇంకా అంత చదువులు వచ్చుండవుగా, లేదా ఇప్పుడే దిద్దించేస్తున్నారా ఫుల్ గా? చిన్నప్పటి నుంచే నేర్పిస్తున్నా ఇప్పుడిప్పుడే. అంటే నర్సరీకే వాడికి అన్ని పెద్ద పెద్ద సెంటెన్సెస్ అన్ని అయిపోయాయి. లేదు, ఆడుకుంటున్నాడు. అమ్మయ్యా, బతికాడు. కూల్ డ్రింక్ చల్లగా ఎందుకు ఉంటుంది? పాస్ చెప్పారు. రైతు బజార్లు పొలంలో ఉంటాయి. కర్రా బిళ్ళ ఆట దేనితో ఆడతారు? పాసు. ఇంగ్లీష్ సినిమాలో 100 పాటలు ఉంటాయి. ఓకే. రాజుల కాలంలో రాజుల భార్యని ముమైత్ ఖాన్ అని పిలిచేవాళ్ళంట. ఓకే. 4 రాంగ్ 40 పాయింట్లు. Every night in my dreams I see you, I feel you. That is how I know you. Go on. డాన్స్ అయిపోయింది. Nice faces between us. You have come to show you. Go on. Keep on wherever you are. I believe that the heart will go on. Nice. Far across the distance and spaces. Gully dance, 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 gully dance. Once more you open the door and I'm here in your heart and my heart will go on. And then and then again. Dana danta. వాళ్ళ పాటకి ఇలాంటి స్టెప్పులు ఉంటే ఎలా ఉంటుందో మనం చూపించాం ఇప్పుడు. Yes, బాగుంది yes. కదా? బాగుంది. చాలా బాగుంది. అసలు వాళ్ళు అలాంటివి ఏం వేయలే. శ్వేత రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తలలో పాపిడి ఎందుకు తీస్తారు? పాపాలు పోనికి. సూర్యుడు తూర్పు నుంచి పడమరకి ఎందుకు వెళ్తాడు? డాన్స్ చేయడానికి. వడగాలులు వస్తే ఏం చెయ్యాలి? దుంకాలి. కాళ్లకు పారాణి ఎందుకు పెడతారు? జారి పడకుండా. పైలట్ దేన్ని నడిపిస్తాడు? సైకిల్. షూకి పాలిష్ ఎందుకు వేస్తారు? ఫేస్ కి వేసుకోవాలని. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎందుకు ఎక్కుతారు? రెస్ట్ తీసుకోనికి. టైమ్ అప్. తలలో పాపిడి పాపాలు పోవడానికి అనుచాలు. సూర్యుడు తూర్పు నుండి పడమరకి ఎందుకు వెళ్తాడు? డాన్స్ చేయడానికి వెళ్తాడు. ఓకే. వడగాలులు వస్తే ఏం చెయ్యాలి? దూకాలి. కాళ్ళకి పారాని జారి పడకుండా వేస్తారు. పైలట్ దేన్ని నడిపిస్తాడు? సైకిల్. సైకిల్ నడిపిస్తాడు. షూకి పాలిష్ ఎందుకు చేస్తారు? మొహానికి వేసుకోలేం కాబట్టి. అలా అనకూడదు కాబట్టి ఆపోజిట్ చెప్పకూడదని చెప్పాం. ఓకే. ఎవరెస్ట్ శిఖరాన్ని రెస్ట్ తీసుకోవడానికి ఎక్కుతారు. 6 రాంగ్ 60 పాయింట్లు. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయిన స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ లో మొదటి 4 మొహాలు శ్వేతకి చుట్టూ. ఈ కన్నేంటి సుమా ఇలా ఉంది? కళ్ళజోడు పెట్టుకున్న కన్ను. ఈ కళ్ళజోడు తీసి సుమాకు పెడితే బాగుంటదేమో. కానీ అక్కడ ఉండే వాళ్ళ పేరు నువ్వు చెప్తే బాగుంటుందేమో. చెప్పేస్తారు. రానా. బి రాణా. సి ఎవరు? సి వచ్చేసి స్నేహ.
డి డి వచ్చేసి నాని. ఓకే. ఏ ఎవరు? రాశి ఖన్నా. ఓకే. ఏ వచ్చేసి రాశి ఖన్నా, బి వచ్చేసి రానా, సి స్నేహ, డి వచ్చేసి నాని. ఫైనల్. ఏ రాశి ఖన్నా అవునా? కాదు. మరి ఎవరు చెప్పినా? నిత్య మీనన్. నిత్య మేనన్. ఏ నిత్య మేనన్. నిత్య మీనన్ దోస్ కటిఫ్. నిత్య మేనన్ పళ్ళు బాగా గుర్తుపడతావేమో కదా, కళ్ళు కన్నా పళ్ళు పెద్దగా ఉంటాయి కదా. అందంగా నవ్వుతుంది. బి రాణా. రాణా ఏనా బి? అవును. రాణా. చూద్దాం. ఎస్, ఇట్ ఇస్ రాణా. బాగా నవ్వుతున్నాడు సుమా. నవ్వాలా వద్దా అని ఆలోచించి నవ్వుతున్నాడు రాణా ఇక్కడ. సి స్నేహ. కరెక్టా స్నేహ? నాకైతే కరెక్ట్ అని అనిపిస్తోంది. చూద్దాము. స్నేహ కరెక్ట్. ఏంటి స్నేహ, శ్వేత కరెక్ట్ చెప్తే నువ్వు అలా చూస్తున్నావేంటని నేను చూస్తుంది. ఆలోచిస్తోంది కరెక్టా చెప్పిందా లేదా అని. డి నాని. చూద్దాం డి నాని అవునా కాదా. కరెక్ట్. 3 కరెక్ట్, 30 పాయింట్లు. ఈ శుభ సందర్భంలో ఎవరైనా ఒక పాట గాని ఒక మాట గాని వేసుకోవాలనుకుంటున్నారా బాబు? ఒక డాన్స్ వేసుకోవాలనుకుంటున్నామమ్మా. వేసుకోమ్మా, పాట వేసుకోమ్మా. గుండె ఆగిపోతాందే ఒడ్డు కాగిపోతాందే అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తామరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరీగ లాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. థ్యాంక్ యూ శ్వేత, బాగా చేశావు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు అన్నపూర్ణ చూడండి. అల్లరి నరేష్, అమల, రమ్యకృష్ణ, కమల్ హాసన్. మళ్ళీ చెప్పండి. ఏ అల్లరి నరేష్, బి అమల, సి 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 రమ్యకృష్ణ, ఓకే, డి కమల్ హాసన్. ఫైనల్. ఓకే. ఏ అల్లరి నరేష్ అవునా కాదా? Yes, right. చూద్దాం. కరెక్ట్. మీకు సినిమాల్లో ఎవరి కామెడీ అంటే ఇష్టం? అల్లరి నరేష్ అంటే నాకు అల్లరి చాలా నరేష్ ఇష్టం. అంటే చాలా తప్పు ఇష్టం. చెప్తుంది. ఏదైనా అల్లరి బాగా నరేష్ బ్రహ్మానందం, బ్రహ్మానందం. తప్పు చెప్పింది. లేదు బ్రహ్మానందం అల్లరి కాదు. నరేష్ ఫోటోనే కదా వచ్చింది. అల్లరి నరేష్ కాదుగా వచ్చింది. బి అమల. ఓకే, చూద్దాం. కరెక్ట్. అండ్ సి సి రమ్యకృష్ణ. కరెక్ట్. కరెక్ట్. చూద్దాము. కట్టప్ప. మాహిష్మతికి మకిలి పట్టింది, వెళ్ళి ఎవరో ఒకళ్ళ రక్తంతో కడిగేయి, బ్లడ్ దొరకకపోతే బ్లడ్ బ్యాంక్ కి పంపించు, లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువగా చూడు, నాకు ప్రతి ఫ్లోరు క్లీన్ గా కనిపించాలి, విన్నావా కట్టప్ప. నెక్స్ట్ కమల్ హాసన్. చూద్దాం. కరెక్ట్. 4 కరెక్ట్, 40 పాయింట్లు. కరీంనగర్ వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాము. చూడండి. ఏంటి సుమా, అన్ని జుట్లే వచ్చేసాయి. సుమా ఇదేంటి? జుట్లు ఎన్ని రకాలు? 1 2 3 4. అది జుట్టే. సో 4. బి మాత్రం రాజ్ తరుణ్ లాగా అనిపిస్తున్నారు. ఓకే. ఏమో ఇలియానా లాగా అనిపిస్తుంది. ఏంటి, అవునా కాదా?
ఏ ఇలియానా ఓకే. బి ఫైనల్ కాదు సుమా. ఆ మీది జుట్టుని కింద జుట్టుకు రింగులు చేశారు. డి ప్రభాస్. ఓకే. ఏ ఏమో ఇలియానా, బి ఏమో రాజ్ తరుణ్, డి ఏమో ప్రభాస్, సి ఎవరబ్బా చెప్పు లేకపోతే కొరికేసిద్ది. చెప్పు ఆకలిగా చెప్పు లేకపోతే చూస్తుంది తను. కొరికేసిద్ది నీ చెయ్యి. సి సుమలాగా అనిపిస్తుంది. ఏది సుమాని ఆదిని పక్క పక్కన పెట్టి చూడు తెలుస్తుంది. ఆ సగం ఫేస్ ఈ సగం ఫేస్. సి అంజలి అనుకుంటా. ఇప్పుడు 4 చెప్పు మళ్ళీ. ఏ వచ్చేసి ఇలియానా, బి వచ్చేసి రాజ్ తరుణ్, సి ప్రభాస్, డి ప్రభాస్, సి అస్సలు తెలియట్లేదు. అంజలి అనుకుంటా. యా ఫైనల్. ఏ ఇలియానా కరెక్టా? కాదు కాదు, మరి ఎవరు? తమన్నా అనుకుంటున్నా. మీరు? కుమారి F21 హీరోయిన్. కుమారి F21 కాదు, కుమారి 21F. కుమారి 21F అంటే హెబ్బా పటేల్. మీరు? అనుష్క. రైట్ ఆన్సర్. చూద్దాం. అనుష్క. సారీ ఇలియానా కాదు, ఇట్ ఇస్ అనుష్క. బి రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ కరెక్టా? కరెక్ట్. చూద్దాము. బి కరెక్ట్. రాజ్ తరుణ్ రైట్. సి కాజల్ వాళ్ళ చెల్లి అనుకుంటా. నిషా అగర్వాలా? నాకు తెలిసినంత వరకు ఒక్క సెల్లే ఉంది ఆమె. నేనైతే ప్రియమణి ఏమో అనుకుంటున్నా. చూద్దాం. ప్రియమణి. అండ్ డి ప్రభాస్. కరెక్ట్. కరెక్ట్. చూద్దాం. ఎస్ ప్రభా. 2 కరెక్ట్, 20 పాయింట్లు. అంజలి ఇప్పుడు నీ వంతు చూడు. ఏ బాలకృష్ణ, బి రాశి, అండ్ సి ఇస్ లైక్ టబు. ఓకే. డి ఇస్ తమన్నా ఓకే అనుకుంటున్నా. ఐ జస్ట్ హ్యావ్ అ డౌట్ ఆన్ డి. డి 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 తమన్నా. ఫైనలా? ఏ బాలకృష్ణ, బి రాశి, సి టబు, డి తమన్నా. ఫైనల్. ఏ బాలకృష్ణ. మేడం బాలకృష్ణ. సుమా ఆ బొట్టు, ఆ కళ్ళు, the mark, ఆ ఆ all on బొట్టు, his ఆ eye. కట్టు, ఆ జుట్టు. డైనమిజం అదంతా బాలకృష్ణే. అవునా కాదా చూద్దాం. పిల్లాని కళ్ళకున్న కాటుకేమో సూపర్, అల్లున ఎత్తుకున్న మల్లె పూలు సూపర్, బత్తాయి పండు లాంటి బుక్కలేమో సూపర్, ఒడ్డున దొప్పుకున్న చీర బొమ్ము సూపర్, నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే, నీ జడగంట లూగుతుంటే ఎంత సూపరే, మిసాన్ని తిప్పుతుంటే నువ్వు సూపరే, నీ వేషాలు చూడబోతే ఎంత సూపరే. సూపర్ స్మార్ట్ గా ఉన్నారు అబ్బాయి వాళ్ళ పార్టిసిపెంట్స్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సుమా. బి రాశి కరెక్ట్ గానే అనిపిస్తోంది నాకైతే. కరెక్ట్. రాశి లాగే ఉంది. చూద్దాం. రాశి కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. అండ్ సి టబు అన్నావు కదా. టబు. ఏమంటారు? శ్రీదేవి. నేను శ్రీదేవి అనుకుంటున్నా. చూద్దాము. సి చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా, చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. అండ్ డి నువ్వు తమన్నా అన్నావు. తమన్నాకి అంత బుగ్గలు ఎక్కడున్నాయి చెప్పు. చెప్పండి ఎవరైనా. ఇలియానా అనుకుంటున్నా, ఎందుకంటే ఆ ఫేర్నెస్ తనకే ఉంటది. విజయశాంతి. విజయశాంతి. అవును. విజయశాంతి. చూద్దాం. డి కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. 2 కరెక్ట్, 20 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది. అన్ని చూసుకొని గుర్తు పెట్టుకోండి. తర్వాత 3 క్వశ్చన్ మార్కులు వస్తాయి. అప్పుడు తెలిస్తే 3 బజర్ నొక్కండి. చూడండి.
టేబుల్, కర్టెన్లు, పుస్తకం, గాగల్స్ పెట్టుకున్న పంది, ట్వీటీ బొమ్మ, సీతాకోక చిలక, జంతికలు, ట్రే స్టాండ్, బిస్కెట్స్. శ్వేత. కిందిది వచ్చేసి బిస్కెట్స్, ఆ. మిడిల్ వచ్చేసి ఇక్కడ బటర్ఫ్లై, పైన వచ్చేసి ఒక్క నిమిషం డైరీ. ఓకే, ఫస్ట్ డైరీ చూద్దాం, అదే పుస్తకం. సెకండ్ సీతాకోక చిలక, మూడోది బిస్కెట్లు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఓకే, నెక్స్ట్. ఫ్లవర్ వాస్, గిటార్, దేవి, పళ్ళెంలో భోజనం, డైనింగ్ టేబుల్, ఇడ్లీలు, హ్యాంగింగ్ పాట్, పెన్నులు, సితార్. అనుజ్ఞ మైత్రి. కిందే స్కెచెస్, సెకండ్, థర్డ్ ఏమో ఇడ్లీ కింద. టైమ్ అప్. ఇడ్లీ కింద దోశ, దోశ లోపల మసాలా, లోపల బాగుంటది సుమా, బాగుంటది కానీ ఇక్కడ నీకు బాగోలే. ఇప్పుడు ఫస్ట్ ఏంటి చెప్పండి? ఫస్ట్ ఇది వచ్చేసి పాట్, Hanging pot. హ్యాంగింగ్ పాట్. సెకండ్ పెన్, థర్డ్ సితార్. అది నాకు స్కెచెస్ లాగా కనబడింది, కలర్స్ ఉన్నాయిగా. అవును, పోనీ 3 చెప్పావా నువ్వు? 3 చెప్పావా? చెప్తే ఇచ్చేస్తాం. చెప్పలేదుగా. -10. ఎవరికి ఇస్తావు ఈ 10? మీలో ఎవరికైనా 10 మార్క్స్ కావాలంటే నేను ఒక టాస్క్ ఇస్తాను, మీరు అది చేయాలి. టాస్క్ ఏంటంటే ఇది తలపైన పెట్టుకోవాలి, ఇలా ఓకే, ఇలా పెట్టుకోవాలి. ఈ బాల్ ఇక్కడ పెట్టుకోవాలి. ఎన్ని రౌండ్స్ చేస్తే కింద పడకుండా అప్పుడు 10 మార్క్స్ ఇస్తా. ఎవరు ఎక్కువ రౌండ్స్ చేస్తే కింద పడకుండా ఇలా తిప్పాలి. స్లో. అలాంటి ఎవరు ముందు? అంజలికి నువ్వు ఎక్కడైనా నడుము దగ్గర కట్టేస్తే చాలా ఈజీగా తిప్పేసేది. మెడ డాన్స్ రాదా మీకు? బెల్లి డాన్స్ వచ్చి. రెడీ, స్టార్ట్. నేను ఇప్పుడు చెప్పిన సైడ్ కి నువ్వు దాన్ని ఆపాలి. ఓకే, ముందర ఆపు. అంటే అదెక్కడ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఆగడం కాదు, నీ రైట్ సైడ్ కి ఆపు. రైట్ సైడ్ కి పూర్తిగా రావాలి. వెనక్కి ఆపు. లెఫ్ట్, రైట్ సైడ్. ఓకే, ఇప్పుడు శ్వేత దా. రెడీ, గో. పాష్ పరదేశి నేను, ఫారెన్ నుంచి వచ్చేసాను. ఓకే, నాట్ బ్యాడ్ శ్వేత. అన్నపూర్ణకి ఇచ్చేయి. స్టార్ట్. వెళ్ళండి. ఎవరికి ఇస్తారు అనుజ్ఞ? అంజలి చాలా బాగా చేసింది కాబట్టి అంజలికి ఇస్తాను. అంజలి 10. తర్వాత మెమరీ గ్రిడ్. ట్రాక్టర్, అన్నం, పచ్చడి, క్యారెట్లు, ఫ్లాస్క్, చెయ్యి, స్ట్రాబెర్రీ, మందులు, జిరాఫ్, పిల్ల, పుస్తకం. శ్వేత. కింది ఆవకాయ, రైస్ ఫస్ట్ది, సెకండ్ వచ్చేసి హ్యాండ్, థర్డ్ వచ్చేసి జిరాఫ్ యా జీబ్రానా. ఓకే, ఫస్ట్ అన్నము, పచ్చడి. నోరు ఊరిపోతుందబ్బా. తిందామా? రెండోది ఏంటి? చెయ్యి. మూడోది జిగిడి. కరెక్ట్. అది జిగిడియా? అంటే జిరాఫ్, గాడిదకు పుట్టిన పిల్ల జిగిడి. మేమే పేరు పెట్టాం ఇప్పుడే, జిగిడి. ఓకే, శ్వేత 10.
తర్వాత మెమరీ గ్రిడ్. వాటర్ స్లైడ్, తమలపాకు, ఫ్యాను, బ్యాగు, వడలు, గన్ను, కత్తి, గ్లాసు, బౌల్స్. శ్వేత. వాటర్ స్లైడర్, ఆ, ఆ. పాన్, పాను, పాను, పాను. థర్డ్ వచ్చేసి టైమ్ అప్. అయ్యా, మూడోది చెప్పలే, ఎవరికైనా తెలుసా? రెండోది రెండోది తమలపాకు, పాన్, మూడోది ఫ్యాన్ కదా. ఫ్యాన్. చూద్దాం. ఒకటి వాటర్ స్లైడ్, రెండోది పాను, మూడోది ఫ్యానా? అవును. -10. అయ్యా రే, ఉత్తినే పాయింట్లు పోగొట్టుకున్నారే. ఎవరికి ఇస్తారు? 80, 40, 80. నాకు ఇవ్వు, నాకు నాకు శ్వేత, ఇవ్వు. please. మంచిగా అడగాలి. ప్లీజ్ ప్లీజ్. శ్వేత ప్లీజ్. శ్వేత, I'll get you directions. నన్ను ఎవరు ఎత్తుకుంటారు వాళ్ళకి ఇస్తా. ఈమె ప్రతిభను ఎత్తుకో. నీ వల్ల కాదమ్మా, నీ వల్ల కాదు. ఆమె కంటే బెల్లి డాన్స్ చేసి అలవాటు ఉంది కాబట్టి చేయగలిగింది. ఫస్ట్ ఎత్తుకున్నాను. సుమా, నువ్వు చెప్పు, ఎవరికి ఇద్దాం? ఎవరి ఎత్తు బాగుంది? అంజలి ఎత్తు ఎత్తు పై బాగుంది. ఎత్తు ఎవరిది బాగుంది? ఎవరికి ఇద్దామా? అంజలి ఉంది కదా. ఎత్తు బాగుందన్న అనుజ్ఞ. అనుజ్ఞ 10. ఓకే, ఈ మెమరీ గ్రిడ్ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు డైలాగులు వస్తాయి, తర్వాత క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ నేను అడిగినప్పుడే మీరు బజర్ నొక్కాలి, డైలాగ్ వచ్చినప్పుడు వినాలి. వినండి. పాత మొతక చొక్కా డైలాగులు చెప్పొద్దు కెప్టెన్. నేను అదే చెప్తున్నాను. జనరేషన్ జనరేషన్ జనరేషన్. అసలు ప్రాబ్లం అంతా మీ జనరేషన్ లో ఉంది. వీడికి నోరు ఎక్కువ. అరే, మేము మనసుకు నచ్చిన పనులు చేస్తే మేము చెడ్డవాళ్ళమా? మా సొంత నిర్ణయాలు తీసుకుంటే దారి తప్పిన వాళ్ళమా? అస్సలు మీ జనరేషన్ కి ప్రేమకి పెత్తనానికి పెద్ద తేడా తెలియదు. అయినా మా జనరేషన్ లో సచిన్ టెండూల్కర్, ఓ ఏఆర్ రెహమాన్, ఓ కోనేరు హంపి, ఓ అభినవ్ బింద్రా, ఓ సానియా బిర్జా, అబ్బో ఇంకా చాలా మంది. మీ జనరేషన్ వాళ్ళు ముక్కి ముక్కి చేసిన పనులన్నీ మా జనరేషన్ వాళ్ళు ఈజీగా చేసుకొని మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోయారు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? అనుజ్ఞ. మంచు మనోజ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. జుమ్మందినాథం సినిమా డైరెక్టర్ ఎవరు? అన్నపూర్ణ. రాఘవేంద్ర రావు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ముందు అంజలి స్టార్ట్. తొక్క డైలాగులు చెప్పొద్దు. జనరేషన్ జనరేషన్ జనరేషన్. మీ జనరేషన్ మా జనరేషన్ అర్థం చేసుకోదు. మీరు భరతనాట్యం నేర్చుకున్నారు, మేము బెల్లీ డాన్స్ నేర్చుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ డైలాగ్. సచిన్ ఫ్యానా? అవును. నాకు బాగా గుర్తు, టీం వీక్ గా ఉన్నప్పుడు సచిన్ ఒక్కడు చాలు టీంని గెలిపించడానికి అనుకునేవాళ్ళు. మీ ఆఫీస్ కూడా అలాంటి టీమేనే బయట చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కడు కూడా కరెక్ట్ గా ఉండడు, ఒక్కడు కూడా సక్రమంగా పనిచేయడు అని. బట్ డోంట్ వరీ, మీకు కూడా ఒక సచిన్ ఉన్నాడు. అతను కొంచెం సపోర్ట్ ఇచ్చి అతని పని అతన్ని సక్రమంగా చేసుకునివ్వండి. ఇండియా లాగా మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటాడు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? శ్వేత. జనతా గ్యారేజ్. కరెక్ట్, 10 పాయింట్లు. జనతా గ్యారేజ్ సినిమాలో హీరోయిన్లు ఎవరు? శ్వేత. సమంత. హీరోయిన్లు ఇద్దరు పేర్లు చెప్పాలి. నిత్యా మీనన్. చెప్పేసావా? సమంత, నిత్యామీన్. ప్రతి వాళ్ళకి 10 సెకండ్స్ టైం ఉంటుంది. ఈ లోపల పక్క వాళ్ళు హెల్ప్ చేశారంటే వాళ్ళకే మంచిది. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. హలో, నాదేంటి అజయ్ గారా? ఏంటి వీళ్ళందరినీ వెనక పెట్టుకొస్తున్నారు? వాళ్ళని నేను వెనక పెట్టుకురావటం ఏంటా చింతకా? వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు. దేనికి? దేనికా? వీళ్ళందరికీ చెక్కు మరసిస్తున్నావుగా? అవును, ఇస్తానన్నాను. ఇప్పుడు అదే మాట మీద నిలబడుతున్నా. మరి అడగడానికి అసలు అర్థం పర్థం ఉండాలి. ఇదే నెల ఏప్రిల్. మరి ఇప్పుడు వచ్చారేంటి? మరి ఇంకెప్పుడు రావాలి? ఏమన్నావు నువ్వు? ఏమన్నాను? మీరు చెప్పండి. ఏమన్నాను? చెక్కు మర్చిస్తాను.
మరి అదే కదా నేను అంటున్నాను, మార్చిలో ఇస్తాను. చింతకాయసే లేకు, చెక్కు మార్చి ఇస్తా అన్నావు, మార్చి నెల అనలేదు. మార్చి అన్నాక మార్చి నెల అంటారా? మరి నువ్వు నెల పేరు చెప్పరా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. ఆపు. ఈ డైలాగ్ లో ఉన్న హీరో ఎవరు? అన్నపూర్ణ. ప్రసాద్. అదే తిరుపతి ప్రసాద్. కాదు కాదు. విజయేంద్ర ప్రసాద్. చెప్తాను. టైమ్ అప్. పాస్ టు అనుజ్ఞ. రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్ 10. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? ఎవరైనా బజార్ నొక్కితే ఇంకొకళ్ళు హెల్ప్ చేస్తారా? ఆలోచించండి. వద్దు సుమా. సుమా నేను ఒకటే, నువ్వు హెల్ప్ చేస్తావా? మనమే బజార్ నొక్కి మనమే ఆన్సర్ చెప్పడం ఆనవాయితీగా వస్తుంది. బట్ ఫర్ చేంజ్ మనం బజార్ నొక్కితే పక్క వాళ్ళు ఆన్సర్ చేయడం బాగుంది. నేను బజర్ నొక్కితే సుమా ఆన్సర్ చెప్పు. నాకు సుమా హెల్ప్ చేయాలి. క్లూ ఇస్తా. సమ్ అప్పుల, అది సినిమా పేరు. అన్నపూర్ణ. అప్పు చేసి పప్పు కూడా. ఐ విల్ అప్పుల అప్పారావు. పాస్ టు అనుజ్ఞ. అప్పుల అప్పారావు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. దగ్గరుండి నిన్ను గెలిపిస్తున్నారమ్మా అన్నపూర్ణ గారు. వెళ్ళేటప్పుడు ఆవిడ రుణం తీర్చుకోను, వాళ్ళకి దండం పెట్టావిడికి. ఓకే, డైలాగ్. బిడ్డ తప్పు చేస్తుంటే తల్లి చెప్పాలి. నా భర్తగా కాదండి, నా బిడ్డగా భావించి చెప్తున్నాను. మొగుడు గొరక పెడుతున్నాడని, పెళ్ళం సిగరెట్ తాగుతుందని ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోయే విదేశాల సంస్కృతి కాదండి మంది. అలా విడిపోవడం వల్ల వాళ్ళ పిల్లలు ఒంటరితనానికి గురై నేరస్తులుగా మారుతున్నారు. ఆ దేశాలన్నీ మన భారతీయ సంస్కృతి గురించి, ముఖ్యంగా మన వివాహ వ్యవస్థ గురించి ఎంతో గౌరవంతో జోహార్లు చెప్తుంటే మనం దాన్ని వ్యక్తిగత స్వార్థం కోసం బజార్లో పడితే హక్కు మనకు లేదండి. సుమా, ఎందుకు బజార్ నువ్వు కంగారు పడ్డావా నా ఏడుపుకి? ఈ డైలాగ్ చెప్తున్న హీరోయిన్ ఎవరు? అంజలి. రమ్యకృష్ణ. కరెక్ట్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం విదేశీయులు భారతదేశంలో ఏ వ్యవస్థను చూసి జోహార్లు కొడుతున్నారు? అనుజ్ఞ. పెళ్ళిళ్ళు. కరెక్ట్ వర్డ్ అది కాదు. పాస్ టు అంజలి. పెళ్లిళ్లే గాని ఇంకో వర్డ్ చెప్పారు. మ్యారేజెస్. అంజలి. పాస్ టు శ్వేత. భర్తలను. బంధాలను. వివాహాలు. అన్నపూర్ణ. వివాహాలు. కరెక్ట్ గా చెప్పు. ఏం వ్యవస్థ? వివాహ వ్యవస్థ. నాకేంటి అవస్థ? వివాహ వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. అనుజ్ఞ నువ్వు చెప్పు. వ్యవస్థ 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 ఈ వ్యవస్థ ఇది భారతదేశంలో వివాహ వ్యవస్థను చూసి బ్రిటిష్ వాళ్ళు జైహో కొడుతున్నారు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. దా శ్వేత. అన్నపూర్ణ పద. అనుజ్ఞ. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, గేమ్ 1, 2 తీసుకోండి, ఇందులో వేసుకోండి, డీజిల్ ఊదండి, దీన్ని తీసుకెళ్ళండి, ఫస్ట్ బుట్టలో వేయండి. అమ్మయ్య, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెట్టండి. ఇక్కడ ఈ బ్లాక్ టేప్ కి యువతల రావాలి. మళ్ళీ 2 తీసుకురండి, 3 సార్లు ఊదండి, రెండో బుట్టలో వేయండి. ఓకే, వరుసగా 3 ఊదేయకండి. పీప్ 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 అని ఊదాలి, అంతేగాని పిపి పీ అని ఊదకు. అదే మీరు ఊదినా మాకు 3 ఊదులు వినిపించాలి. ఓకే, పీప్ 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 పిపి పీ పిపి పీ అంటే అవ్వదు. రెడీ, 1, 2, 3 గో. ఇక్కడ దాటించాలి, బ్లాక్ టేప్ దాటించు, దాటించు, పర్వాలేదు, దాటించు దాటించు. ఇప్పుడే ఓకే, ఊదు. ఫస్ట్ బాస్కెట్, లైన్ 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 లైన్, అది సరే. ఓకే, ఫస్ట్ దాంట్లో వేయకుండా ఇప్పుడు సెకండ్ వేసి మళ్ళీ సెకండ్ వేసి ఇప్పుడు ఫస్ట్ లో వేయాలి.
టైం అప్. టైం అప్ అయిన తర్వాత వేసినవి తీసేశాను. 2, 4, 6, 8, 10 అవి ఊదినవి 5. ఇందులో పడితేనే ఊదిన దానికి కూడా పాయింట్లు ఉంటాయి. సో లాస్ట్ దేమో నువ్వు ఊదేవు కానీ ఇది పడేయలేదు కాబట్టి ఊదిన దానికి కూడా పాయింట్లు లేవు. 150 పాయింట్లు. రెడీ 1, 2, 3 గో. పీపీ 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 seconds. ఊదిన తర్వాత తీసుకెళ్ళు. టైమ్ అప్. 2, 4, 6, 8, 10, 12, 14 ప్లస్ 7 210 పాయింట్స్. రెడీ 1, 2, 3 గో. అయ్యో ఒకటి కింద పడిపోయింది. కింద పడ్డ వాటికి పాయింట్లు ఉండవు. అయ్యో పెట్టు. మళ్ళీ ఇంకోటి కింద పడిపోయింది. Twenty seconds more. మళ్ళీ అందులోకి వేసేవే. టైమ్ అప్. టైమ్ అప్. ఒకసారి నువ్వు ఇందులోకి పెట్టకుండానే ఊదేశావు. సో అందులో పడ్డవి ఒకటే పడింది. ఇందులో ఒకటి కింద పడిపోయింది. ఆ ఒకటి నేను తీసేస్తున్నా. ఓకే 2, 4, 6, 8, 10, 11 6 సార్లు విజిల్ కొట్టావు. ఇక్కడ 11 ఉంది. సో టోటలీ 17 170 పాయింట్లు. అన్నపూర్ణ నీ టార్గెట్ 210. అలాగైతే ప్రకాశం జిల్లా విన్ను, లేదంటే కృష్ణా జిల్లా విన్ను. 1, 2, 3 గో. సెకండ్ 210 210. ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, అయ్యో 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 ఊదిన తర్వాత జరపాలి. 3 మైనస్. ఊదిన తర్వాతే జరపాలి. అరే 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 ఊదిన తర్వాత జరపాలి. టైమ్ అప్. చాలా కన్ఫ్యూజన్ అయింది అన్నపూర్ణకి. కన్ఫ్యూజన్ కన్నా టెన్షన్ ఎక్కువైంది. మేము 2 వేయమంటే నువ్వు 3 వేసావు. ఆ 3 వేయడం కూడా నువ్వు విజిల్ ఊదుతూ దీన్ని ఇక్కడికి తీసుకొచ్చేసావు. అప్పటికి ఈ 3 తీసేస్తున్నాము. 2, 3, 4, 5, 6, 7, 8, 9 ప్లస్ 5 ఎంత చెప్పండి? 14 140 పాయింట్లు. ఐఎమ్ సారీ. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ కృష్ణా జిల్లా అంజలి.
dance for life. నీతోనే party till I die. One more time. నీతోనే dance tonight. నీతోనే dance for life. నీతోనే party till I die. నీతోనే dance tonight. నీతోనే dance for life. నీతోనే party till I die. కంగ్రాచులేషన్స్, మీరు గీజర్ గెలుచుకున్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా. మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.